హలో అండి అందరికీ, నా పేరు చందన. సో ఈరోజు మా ఛానల్లో చూడబోయే రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ కేక్ అండి. లైక్ నార్మల్గా చేస్తున్న, పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం వాడలేదు. సో డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో సరిపడేంత షుగర్ అండ్ కొంచెం పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ షుగర్ ఏదైతే ఉందో కొంచెం మెల్ట్ అవుతే చాలు, తర్వాత మనం ప్రాసెస్లో మెల్ట్ అయిపోతుంది అది. షుగర్ నార్మల్గా మెల్ట్ అయిన తర్వాత నేను గోధుమ పిండి కేక్ చేస్తున్నా. మైదా యూజ్ చేయడం లేదు, రవ్వ కూడా యూజ్ చేయడం లేదు. మైదాతోటి కేక్ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇది కొంచెం హెల్దీ వర్షన్. సో గోధుమ పిండి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా పెరుగు యాడ్ చేసుకోవాలి. లైక్ మనం ఎగ్ వేసుకోవట్లేదు కాబట్టి, ఎగ్ వేసుకుంటే మీరు పెరుగుని స్కిప్ చేసేయచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ ఇలా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ మన విస్కర్తో అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ స్పూన్తో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నా దగ్గర విస్కర్ ఉంది కాబట్టి విస్కర్తో చేసుకుంటున్నా. అండ్ అవి కొంచెం ఉండలు లేవు అని అనిపించిన టైంలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది మంచిగా మిక్స్ అయిన తర్వాత అండ్ ఆయిల్ మొత్తం కలిసిపోవాలండి పిండితో పాటు కలిసిపోయాక లైట్గా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఈనో ఉన్నా కూడా ఈనో వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది, సో నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం మిక్స్ అయిపోవాలి. నేను చూపిస్తున్నట్టు ఒకే విధంగా కలపండి. లైక్ డిఫరెంట్గా కలిపితే కేక్ అనేది మంచిగా బేక్ అవ్వదు. లైక్ క్లాక్ డైరెక్షన్లో తిప్పుకోవాలి, లైక్ యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిప్పుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ క్లాక్ యాంటీ క్లాక్ రెండు కలిపి చేస్తున్నాను. తర్వాత మన దగ్గర ఉన్న టూటీ ఫ్రూటీస్ కానీ బాదం, లైక్ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. సో నేను ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీస్ తీసుకొని లైక్ టూ మంచిగా మిక్స్ అయిన తర్వాత అదే పౌడర్ లైక్ మనం కలిపెట్టుకున్న పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా లైక్ మంచిగా టూటీ ఫ్రూటీ కూడా పిండిలో కలిసిపోయేంతసేపు కలిపెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి చిన్న బౌల్ అండ్ ఒకటి లైక్ గ్లాస్ లాంటివి తీసుకున్నాను. ఆ గ్లాస్కి అండ్ ఆ బౌల్కి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెంగా పిండి, లైక్ ఏదైనా పర్లేదు, పిండి తీసుకొని డస్టింగ్ చేసుకోవాలి మొత్తం. కేక్ దానికి అతుక్కోకుండా ఉండడానికి రెండింటి కలర్నే చేసుకోవాలి. మనం కలిపెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఆ గ్లాస్లో అండ్ ఆ బౌల్లో కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 4 times ట్యాప్ చేస్తూ ఉండాలి కింద, ఎందుకంటే లంప్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక చిన్న స్టాండ్ పెట్టి ఒక 15 minutes లైక్ 5 or 6 minutes వరకు దాన్ని వెయిట్ అవ్వనివ్వాలి. వేడవని తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్స్ ఉన్నాయి కదా, బౌల్స్ తీసుకెళ్ళి అందులో పెట్టుకోవాలి. లైక్ ఇక్కడ ఒక గ్లాస్ అండ్ అది పెట్టుకున్నాను. నాకు ఆల్మోస్ట్ 45 minutes అట్లనే ఉండాల్సి వచ్చింది. లైక్ మీరు ఊకే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉండకూడదు. లైక్ ఒక 15 times లైక్ 15 minutes ఇలా గ్యాప్ ఇస్తూ చూస్తూ ఉండాలి. లైక్ ఇక్కడ నాకు ఆల్మోస్ట్ కేక్ అయిపోయింది. నేను ఒక 5 minutes అయితే స్టవ్ బంద్ చేసేస్తున్నాను. లైక్ ఇక్కడ మొత్తం బేక్ అయిపోయింది. అది బేక్ అయిందా లేదా అని చూడడానికి ఒక చాక్ పెట్టాలి. లైక్ కేక్లో డిప్ చేసినప్పుడు ఏం అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టు, అతుక్కుండా వస్తే ఇంకొక 5 minutes ఆగాలి. ఇప్పుడు మన కేక్ కంప్లీట్గా అయిపోయింది. వీటిని కాసేపు చల్లారించాలి. చల్లారిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకుంటే చాలు. ఇక ఉన్నప్పుడు తీస్తే కేక్ అంతా లైక్ పానకి సగం అండ్ మన ప్లేట్లో సగం ఉంటుంది. కేక్ చల్లారిన తర్వాత కాసేపు అలా ఉంచిన తర్వాత కొంచెం చాక్ తోటి సైడ్లోకి అంతా అద్దిన తర్వాత తీస్తే ఇలా ఉంటుంది మన కేక్. లాస్ట్ టైం నా బర్త్డేకి చేసిన కేక్ గురించి చాలామంది అడిగారు, సో నేనైతే ఆ వీడియో తీయలేదు. ఈ కేక్ సేమ్ ఆ కేక్లానే చేశాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేసుకోండి. దాంతోపాటు అక్క మీకు ఇలా కాదు, మైదాతో కేక్ కావాలి, రవ్వతో కేక్ కావాలి అని అడిగితే నేను కంపల్సరీ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు చందన ఛానల్.